ఇది అధర్మ మార్గం అని ఎంత చెప్పినా కూడా కద్రువ వినిపించుకోదు. తన మాట కాదని అన్నందుకు కొడుకుల్ని శపిస్తుంది. భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి మీరందరూ కూడా చనిపోతారని శాపం విధిస్తుంది. దీంతో భయపడిపోయిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం వెళ్లి గుర్రం తోకను చుట్టుకుంటాయి. గుర్రం తోక తెల్లగా కాకుండా నల్లగా ఉందని వినిత నమ్ముతుంది. ఇచ్చిన మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా చేస్తుంది. ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధాల నుంచి విముక్తి కలిగిస్తాడు. ఆదిశేషువు అలా, వాసుకి ఇలా. కద్రువు మాట అంగీకరించని ఆదిశేషువు శాపానికి గురి కావడం వల్ల దాని నుంచి బయటపడేందుకు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై మృత్యు భయం లేకుండా చేసేందుకు తన శేష తల్పంగా ఉండమని వరమిస్తాడు. ఇక రెండో కుమారుడు వాసుకి శివుడి కోసం తపస్సు చేస్తాడు. ఆయన తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన మెడలో కంఠాభరణంగా ఉండమని చెప్తాడు. శివుడు మృత్యుంజయుడు, ఆయన దగ్గర ఉంటే వాసుకి ఎలాంటి ప్రమాదం దరిచేరదు అని అలా వాసుకి అప్పటి నుంచి శివుడి మెడలో ఉండిపోయాడు. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.